కొత్తదనం అంటే ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సెట్‌కెళ్ళాక బోర్ కొట్టకూడదు. అందుకే డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను అంటూ నాగార్జున కూలీ ఈవెంట్‌లో స్పీచ్ ఇచ్చారు. లోకీ చిత్రాల్లో 'ఖైదీ 2', 'విక్రమ్' మై ఫేవరెట్ ఫిల్మ్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ స్టేట్మెంట్ దళపతి విజయ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. ఏంటి, విజయ్ లోకి కాంబోలో తెరకెక్కిన మాస్టర్ లియో నచ్చలేదా అంటూ మన్మధుడిపై ఫైర్ అవుతున్నారు. అదే టైంలో తనను హైలైట్ చేసుకునేందుకు నాగ్ చేసిన ప్రయత్నం కూడా కోలీవుడ్ ప్రేక్షకుల కోపానికి రీజన్ అయింది. కోహ్లీ తమిళనాడులో ఈవెంట్ నిర్వహించాక టాలీవుడ్ ఆడియన్స్ కోసం ప్రమోషనల్ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, లోకేష్ ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. రజనీ, ఈ స్టోరీని ఒప్పుకున్నారా అని అడిగా. ఎందుకంటే నా రోల్ సో గుడ్ అండ్ డైనమిక్, చెప్పాలంటే హీరో పాత్రకు సమానంగా ఉంటుంది అంటూ స్పీచ్ ఇచ్చారు. ఇదిగో ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో డిస్కషన్ కి షురూ అయింది. కూలీలో నాగ్ నెగిటివ్ రోల్ అయినప్పటికీ ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని, అందుకనే హీరో ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారని కోలీవుడ్ ఆడియన్స్ అంటున్నారు. కుబేరా టైంలో కూడా ఇలాగే మాట్లాడారంటూ గుర్తు చేసుకుంటున్నారు తమిళ తంబేలో. ఆ సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ లో కనిపించారు నాగ్. కానీ ఈ సినిమాకు నేనే హీరో అంటూ కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది. కుబేరా రిలీజ్ కి ముందు శేఖర్ కమ్ముల సినిమా అని, రిలీజ్ అయ్యాక ఇది తన మూవీ అంటూ నాగ్ అనడాన్ని రిసీవ్ చేసుకోలేకపోయింది కోలీవుడ్. ఆ తర్వాత నాగ్ కవర్ చేసేందుకు ట్రై చేశారు, కానీ సెట్ కాలేదు. దీనివల్లే అక్కడ కలెక్షన్స్ పై కాస్త ఎఫెక్ట్ పడిందని అంటున్నారు. ఇప్పుడు కూడా కూలీలో తానే హీరోనని ఫీల్ అవుతున్నారని, ఆయన కాస్త కంట్రోల్లో ఉండి విలన్ రోల్ చేస్తున్నట్లు రిసీవ్ చేసుకోగలిగితే కుబేరకు పట్టిన పరిస్థితి కూలీకి పట్టదని సలహాలిస్తున్నారు. నాగ్ ఇంటెన్షన్ కరెక్టే అయినప్పటికీ తమిళ తంబేలు తమ హీరోలపై అభిమానంతో ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అంటోంది టాలీవుడ్.